ఉన్నారు. దానికి సంతోషం, మేము కూడా దానికి వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దానివల్ల దాని ఇంపాక్ట్ అంతా కూడా ఆటో సోదరులపైన చాలా పడుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆటో సోదరులందరూ కూడా చాలామంది పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీ వాళ్ళందరూ కూడా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళు చాలా ఆవేదనలతో బతుకుతూ ఉన్నారు. చాలా మటుకు ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఆటోని కూడా కాల్చి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏవైనా ఆటో సోదరు గురించి ఏమైనా ఆలోచన చేస్తుందా లేదా అని. ఎందుకంటే రోజు రోజు మనం ఇంకా దాన్ని డిలే చేస్తూ ఉంటే ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అధ్యక్ష టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని దళిత బంధు కార్యక్రమాలు పెట్టారు. దళిత బంధు వల్ల చాలామంది పేదవాళ్ళకి ఎంతో లాభం కలిగింది అధ్యక్ష. సో లాస్ట్ టైం మనం చూసాం, సెకండ్ టైంలో దళిత బంధు స్కీమ్ కింద 10 లక్షల బదులు ఫస్ట్ ఫేజ్ కింద 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందరూ కూడా ఇచ్చారు. ఇంకో 5 లక్షలు వస్తుందనే ఆశతో పాపం ఆ 5 లక్షలు అంతా కూడా బయట నుంచి అప్పు తీసుకొని వాళ్ళ నాన్న ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ రిమైనింగ్ 5 lakhs రూపీస్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం దయచేసి వారిపైన కొంచెం దయ చూపించి వారికి ఎట్లైనా సహాయం చేయాల్సిందిగా నేను వారితో కోరుతా ఉన్నాను. ఎందుకంటే దళిత లబ్ధిదారులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దళిత బంధు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేపు మైనారిటీ బంధు, బీసీ బంధు వాళ్ళ పరిస్థితి ఏముందో మనకు తెలియదు. ఒక క్లారిటీ ఏదైనా గవర్నమెంట్ పరంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు హుక్కా పార్లర్ అన్నీ కూడా ఈరోజు బ్యాన్ చేసినారు. దానికి నేను సంపూర్ణంగా మద్దతు పలుకుతూ మనకి గవర్నమెంట్కి నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, వారికి అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే హుక్కా పార్లర్ వల్ల కూడా చాలామంది యువకులంతా కూడా తమ జీవితాన్ని అంతా కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. స్కూల్ పిల్లలందరూ కూడా హుక్కా పార్లర్లో మనం చూడడం జరిగింది. అది ఆల్రెడీ మనం చట్టం చేసినాము, దాంట్లో డిస్కషన్ అయింది, మీరు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ ది గవర్నమెంట్ సార్, వాళ్ళకైతే మంచి పని చేస్తారు. కానీ ఆటో డ్రైవర్స్ గురించి, దళిత బంధు లబ్ధిదారు గురించి, పేదవాళ్ళు, బీసీ, మైనారిటీ లబ్ధిదారుల గురించి ప్రభుత్వం ఏం ఆలోచనతో ఉంది, వారికి ఏదైనా అష్యూరెన్స్ అన్న మీరు ఈరోజు ఇవ్వకుండా రేపు ఇచ్చినా కూడా కనీసం ఒక అష్యూరెన్స్ గవర్నమెంట్ పరంగా ఇస్తే వాళ్ళు బాగుంటారని చెప్పి నేను మీ ద్వారా నోట్ చేసుకున్నాను. ప్రభాకర్ గారు చెప్పింది నోట్ చేసి. కల్వకుంట్ల కవిత గారు. అధ్యక్ష, ఈరోజు రామగుండం మెడికల్ కాలేజ్లో సీనియర్లు ర్యాగింగ్ చేసినారనేటటువంటి అంశం ప్రముఖంగా చాలా దినపత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అయితే గోదావరికని 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టినారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని మెడికల్ కాలేజెస్, అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని మనము వాటిని పటిష్టంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అంశం మీద అవసరమైతే రివ్యూ తీసుకొని శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సున్నితమైన మనసున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఇదివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా పరిగణన చేయవలసిందిగా గవర్నమెంట్ని నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అట్లనే తమ పర్మిషన్తో ఇంకొక చిన్న ఇష్యూ కూడా మెన్షన్ చేస్తాను అధ్యక్ష. ఇవాళ ఎస్సీఆర్టీ నుంచి మొన్న 9th రోజు సార్, February 9th నాడు ఓడీ పోస్టులకి అంటే డెప్యుటేషన్, ఓడీ, ఫారెన్ సర్వీసెస్ బేసిస్ మీద ఖాళీలు భర్తీ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 9th రోజు నోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. దాంట్లో ఒక రకం రూల్స్ ఉండే, ఎందుకంటే ఎస్సీఆర్టీ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 12th నాడు మళ్ళీ ఒక రీనోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. అందులో ఏం చేసినారంటే మొత్తం ఈ సొసైటీలన్నిటి నుంచి కూడా, గురుకులాల నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ లోకల్ బాడీ ప్లస్ సర్వీసెస్కి కొంత డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది అధ్యక్ష, ఎట్లా అయింది అన్నది. కాబట్టి మళ్ళీ ఈ గురుకులాలను కూడా యాడ్ చేయడంతో ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ పెరిగింది అధ్యక్ష. ఇందులోనే ఇంకో చిన్న పాయింట్ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది, సమగ్ర శిక్షలో స్టేట్ కోఆర్డినేటర్సు, జిల్లా కోఆర్డినేటర్సు ఇదివరకు పరీక్షలు పెట్టి ఎంపిక చేసేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు మాత్రం పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి వీళ్ళని తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఇది ఇంపార్టెంట్ పోస్టు కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ కాకుండా రాత పరీక్షలు కూడా పెట్టాలి అని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక ఇందులోనే అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వెయిటేజ్ ఇచ్చే విషయంలో కూడా చాలా రకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బుక్ రాసినటువంటి వాళ్ళకు 5 మార్క్స్ ఇవ్వడము, నేషనల్ లెవెల్ వర్క్షాప్స్ అటెండ్ అయినటువంటి వాళ్ళకు 10 మార్కులు ఇవ్వడము, రాష్ట్ర స్థాయిలో అటెండ్ అయిన వాళ్ళకు 15 మార్కులు ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా కొంచెం అనామలీస్ ఉన్నాయి అధ్యక్ష. రాత పరీక్షలు పెట్టి ఈ అనామలీస్ సెట్ చేసి ముఖ్యంగా ఎస్సీఆర్టీలోకి డైరెక్ట్గా స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచే తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నోటెడ్ సార్. తప్పకుండా.
అలిబిల్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం జరిగింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము మీ దృష్టిలో కూడా ఉంది. ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కూడా ఇచ్చారు గతంలో. ఆ హెల్త్ కార్డ్స్ యొక్క పరిమితి కూడా దీనికి అనుగుణంగా పెంచాలని, దాంతోపాటు నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో కోరాను. హెల్త్ కార్డ్స్ అనేవి పెన్షనర్లకు ఉన్నాయి, రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే అంటే 010 ద్వారా జీతం తీసుకునే వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. వాళ్ళకే కాకుండా మన రాష్ట్రంలో 5 రకాల గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. వారే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఆరోగ్య కార్డులు ఇద్దామనే ఆలోచనతో ఉన్నట్టు కూడా నేను పత్రికలో చూశాను. అందువల్ల ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఏ రూపంలో పనిచేసినా కూడా వాళ్ళు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఏ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకైనా ఉపాధ్యాయులకైనా అందరికీ హెల్త్ కార్డ్స్ వచ్చే రకంగా అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. జనాబ్ మీర్జా అహ్మద్ బేగ్ జీ. चेयरमैन साहब, राजेंद्र नगर मंडल में जलाल बाबा नगर बोल के एक एरिया है साहब, सर्वे नंबर 524, जो कि यहाँ पर रहने वाले लोग SC/ST लोग और गरीब लोग यहाँ पर रहते हैं. 40 साल से ये लोग यहाँ पर रह रहे हैं साहब. और हाल ही में KCR साहब की गवर्नमेंट जियो नंबर 58 जो निकाली थी साहब, उसमें तकरीबन 590 जने जियो नंबर 58 में एप्लीकेशन दिए, मगर कुछ वजह से वो लोग के पट्टे रुक गए साहब. वहाँ पर मैं भी वहाँ पर पर्सनली विज़िट किया, क्योंकि 40 साल से लोग वहाँ पर रह रहे हैं. उन लोगों को ड्रेनेज लाइन नहीं है, वाटर लाइन नहीं है, रोड की सहूलत नहीं है. उसके बावजूद भी एक हैदराबाद का एरिया है, उसमें ये तरक्याती कामा नहीं रहने की वजह से वहाँ की आवाम बहुत परेशान है साहब. और मेरा बोलने का मकसद और एक भी है साहब, ये फॉरेस्ट वाले इसमें NOC देने का है साहब. जैसा कि रोड डाली जाना चाहिए वहाँ पर GHMC से, तो GHMC वाले ये बता रहे कि फॉरेस्ट वाले हमारे को NOC देना. यहाँ पर जैसा कि वाटर लाइन डालना है, वाटर लाइन के लिए भी फॉरेस्ट वाले NOC देना बोल रहे हैं, और ड्रेन लाइन के लिए भी. और वहाँ पर बहुत बुरी हालत है साहब. कई जने वहाँ पर परेशान हैं और खाली कलेक्टर ऑफिस के चक्रा काट रहे गरीब लोग. तो मैं लास्ट टाइम पर भी काउंसिल में ये मसले को उठाया था, और हमारे म्यूनसिपल मिनिस्टर साहब भी फौरी इसके ऊपर नोट करके नेक्स्ट डे कलेक्टर को ऑर्डर भी दिए थे. मगर कुछ वजह से ये लोग के जो एप्लीकेशन जियो नंबर 58 में डाला गया था, तकरीबन 590 एप्लीकेशन. तो मैं यहाँ से हमारे मिनिस्टर साहबा से भी गुजारिश करना चाहता हूँ कि फॉरेस्ट मिनिस्टर जो है, उन्होंने अगर इस मसले में इंसानी बुनियादों के ऊपर वहाँ पर गरीब लोगों की मदद करने से ज़्यादा नहीं है साहब, एक के घर 50 गज 40 गज के ऊपर घर है वहाँ पर. तो मैं मेरी पार्टी की तरफ से, मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से आप लोगों से गुजारिश करना चाहता हूँ कि गरीबों को इसमें मदद होगी. 40 साल से वहाँ पर लोग रह रहे हैं. तो ये मेरी गुजारिश है, रिक्वेस्ट है गवर्नमेंट से कि जो पट्टे रुके हुए हैं वो पट्टों को रिलीज़ करने से वो लोगों को भी फ़ायदा होगा. और वहाँ पर जो ड्रेनेज लाइन, वाटर लाइन और रोड की जो तकलीफ़ है, उसके लिए भी
फॉरेस्ट वाले एनओसी देने से जीएचएमसी वाटर वर्क्स वाले वहाँ पर काम करने के लिए तैयार है। शुक्रिया, खुदा हाफिज़। ఆనరబుల్ మినిస్టర్ जो कुछ भी बोले वे नोटेड सर। కూర రఘుత్తం రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నూతనంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల గురించి డిఎస్సి ప్రక్రియ గురించి నేను పత్రికల్లో చూస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో ప్రత్యేకంగా విద్యాబోధన చేసేటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ పోస్టులు కూడా 1200 వరకు ఖాళీగా ఉన్నాయి. అందులో పొందుపరచవలసిన అవసరం ఉందని తెలియచేస్తూ, అదే సందర్భంలో 15 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఐఆర్పీలుగా కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులను ముందుగా వాళ్ళ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి మిగతా పోస్టులకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తూ, అదేవిధంగా సబ్మిషన్ సార్, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి ప్రక్రియ ప్రారంభమైంది, ఫలితాలు కూడా వెలువడ్డాయి. వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చే కంటే ముందు గతంలో పనిచేస్తున్నటువంటి అన్ని గురుకులాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల బదిలీలు చేసిన తర్వాత కొత్త వారికి నియామకం చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. ఆనరబుల్ మినిస్టర్ నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. నోటెడ్. టీజీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడ స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వారికి ఏదైతుందో ఈ గల్ఫ్ నుండి మరి స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఉపాధి పొందే అవకాశం లభిస్తుందని చెప్పని ఆయన రాజకీయాలకు అతీతంగా గల్ఫ్ కార్మికులందరూ కూడా ఉద్యమాన్ని బలోపేతం జరిగింది అధ్యక్ష. అంటే వాస్తవంగా ఉత్తర తెలంగాణ నుండి ప్రత్యేకంగా దాదాపు 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఏదైతుందో వీళ్ళ గల్ఫ్లో ఉపాధి పొందుతున్న అధ్యక్ష. ఒక్కొక్క కార్మికుడు నెలకు 10,000 రూపాయలు ఆర్జించినా కానీ 10 లక్షల మంది లెక్కించినా కానీ మనకు నెలకు 1000 కోట్లు అవుతాయి, సంవత్సరానికి 12,000 కోట్లు అవుతాయి. ఈ 12,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యం రూపేణా కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు సమకూరుస్తున్నారు. ఈ వచ్చిన 12,000 కోట్లు ఏదైతుందో ఇక్కడ రాష్ట్రంలో ఏదో రకంగా దాన్ని వినియోగిస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అమ్మక పన్ను రూపేణా ఒక 10% రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అధ్యక్ష. అంటే ఈ 12,000 కోట్లలో ఒక 1,000 కోట్లు కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూర్చింది అధ్యక్ష. అంటే ఈ గడిచిన 9 సంవత్సరాల కాలంలో ఈ కనీసం 10 లక్షల మంది మనం లెక్కించుకున్నా కానీ 10,000 రూపాయల నెల చొప్పున కనీసం 1,00,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమకూరుస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో కనీసం ఒక 10,000 కోట్ల వీళ్ళ బడ్జెట్కి ఏదైతుందో వాళ్ళ పెట్టుబడి సమకూర్చింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా గల్ఫ్ కార్మికుడు చనిపోతే విదేశాలలో ₹1,00,000 ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా ఇచ్చారు. స్వరాష్ట్రంతో ఏదైతుందో ఆ లక్ష్య స్థానం 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని చెప్పిన గత ప్రభుత్వం పేర్కొంది అధ్యక్ష. ఈ 5 లక్షలు కాదు కదా, ఉన్న 1,00,000 పోయింది అధ్యక్ష అని చెప్పంటే వీళ్ళు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇవాళ కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళు ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో కొత్త ప్రభుత్వంపై ఆశలు చిగురించడం, వారికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పని భావించినరో ఈ గల్ఫ్ కార్మికులకు సంబంధించి కూడా సంక్షేమ బోర్డు ఒకటి, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి అక్కడ మృతి చెందినట్టయితే వారిని ఆదుకోవడానికి వరకు కనీసం ఒక 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి సమకూర్చడంతో పాటుగా ప్రభుత్వం సమకూర్చేటటువంటి ఒక రాయితీలు, అది హౌసింగ్ స్కీమే కానివ్వండి, గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యకు సంబంధించే కానివ్వండి, వైద్యానికి సంబంధించే కానీ, వాళ్ళు తిరిగి వచ్చినట్టయితే వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించి వాళ్ళు ఇక్కడ తిరిగి వచ్చినట్టయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలు ఏదో వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం రూపొందించాయి అనే ఒక భావనతోని ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడానికి వాళ్ళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఈ విజ్ఞప్తిని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిస్తున్నాను అధ్యక్ష.